నిర్లక్ష్యం ఉంది, డాక్టర్ ఆవిడ ట్రై చేస్తాం కాబట్టి మీరు విజయవాడ పర్లేదు, మీరు విజయవాడ చూస్తాం చేస్తాం, మీరు ఆర్డర్ చేయకండి. ఎమ్మెల్సీ కూడా చేయలేదు సార్, ఎలక్షన్ కూడా ఇచ్చేటప్పుడు వెళ్తుండగా చిన్న స్లిప్ అయ్యి కొంచెం ముడుకు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఫ్రాక్చర్కి మేము అక్కడ లేము. అప్పుడు స్పాట్లోనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మా కోడలు వచ్చి ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత 2 గంటల వేశారు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. శనివారం నుండి ఇప్పుడు వరకు నేను మధ్యాహ్నం వరకు కూడా ఆయనతోనే ఉండి నేను భోజనం కూడా చేయలేదు. అతనికి అలా అన్నీ అందిస్తూ హెల్తీగా ఉన్నాడు మనిషి. అతను ఫ్రెష్ మనిషి. అతను ఎటువంటి ఎవరి ప్రశ్నలు ఏం చెప్పినా సరే హెల్తీగా రేపు బండి తోలుకొని వెళ్ళి పనిచేసిన మనిషి. అతను గట్టి మనిషి. అటువంటి మనిషిని ఈరోజు ఆపరేషన్ చేస్తామని తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్తోనే ఆయన లేడు. ఎనస్టీ మత్తు మందు మరి ఎంత ఇచ్చారో, ఏ క్వాంటిటీలో ఇచ్చారో తెలియకుండా 1 గంటకల్లా చెప్పేశారు ఇంకా మనిషి కోమాలోకి వెళ్ళిపోయాడని. కోమాలోకి వెళ్ళి మనిషిని ఇప్పుడు వచ్చి రాలేదు అంటే ఆ రోజు 1 గంటకే చనిపోయాడు ఆ మనిషి. 1 గంటకే చనిపోయాడు ఆ మనిషి. మాకు ఇప్పటికొచ్చి మాకు చెప్పలేదు. అదండి దారుణం. ఎంత దారుణం. శనివారం 11 తెల్లవారుజాము 11 గంటల తర్వాత ఆయన నాయుడుగూడ మా ఇంటి దగ్గర నుంచి గోపాలపట్నం వెళ్ళే దారిలో బిగ్ బాక్స్ ఆపోజిట్లో స్తంభం ఆయన బండి చిన్న పెనబిల్ బ్రేక్ స్తంభాన్ని కొద్ది ఆయన కానీ ఊరికే కింద పడి ముందు దగ్గర స్తంభాన్ని తగ్గింది. చిన్న లెక్క పైన చిన్న